హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మై న్యూ వ్లాగ్. సో ఇంత ఎర్లీ మార్నింగ్ మీరు అనుకోవచ్చు, ఇంత ఎర్లీ మార్నింగ్ ఎక్కడికి వెళ్తుండు, ఇక నిద్ర మబ్బులా అసలు మొఖాలు గిడ కడుక్కోకుండా. చూడండి ఇంత ఇక ఇట్లా చెప్తా ఉంటే మా వాడు నవ్వుతుండు చూడు, ఇక వీడు చూడు ఇంకా పడుకొని ఉన్నాడు. లేరా అన్న కానీ ఆడు లేస్తలేడాడు. సో ఇంత ఎర్లీ మార్నింగ్ మేము ఎక్కడికి వెళ్తున్నాం, అసలు ఏం జరిగింది ఈరోజు, అసలు ఇట్లా జరుగుతుందని చెప్పేసి మేము అనుకోని కూడా అనుకోలే. సో ప్రతి ఒక్కటి పాయింట్ టు పాయింట్ ఈ వీడియోలో నేను చెప్పబోతున్నాను. సో డోంట్ స్కిప్ దిస్ వీడియో, ఎండ్ వరకు చూడండి. అయితే మీకు అర్థమవుతుంది మొత్తం అసలు ఏం జరిగింది ఈరోజు మా లైఫ్లో అని చెప్పేసి. సో ఇప్పుడు ఇంత ఎర్లీ మార్నింగ్ లేచినాం కదా, అసలు చాలా ఫీల్ అయినాం ఇంత ఎర్లీ మార్నింగ్ అసలు నిద్ర వేస్ట్ అని చెప్పేసి. కాకపోతే అప్పుడు తర్వాత అనిపించింది ఈ వెదర్ నేను మిస్ అయిపోతానేమో అని చెప్పేసి. చూడండి ఎంత మంచి గ్రీనరీ అక్కడి సైడ్ నుంచి, అసలు పల్లెటూరు అంటేనే మంచిగా ఉంటుంది కదా గ్రీనరీ. అయ్యో ఇక్కడ ఏమైంది చూడండి, మేము అసలు వెళ్తూ ఉంటే ఇక్కడ లైవ్గా యాక్సిడెంట్ అయింది. ఒక ఏమంటారు దీన్ని, ట్రక్, చిన్న మినీ ట్రక్ రోడ్ మీద నుంచి ఇన్బ్యాలెన్స్ అయ్యి రోడ్ మొత్తం కవర్ చేసుకుంది అక్కడ మొత్తం. సో ఎవరికి ఏమైందా అని చెప్పేసి మనం చూద్దాం ఇక్కడ. ఓకే, ఎవరికైతే ఏం కాలే ఇక్కడ. అయ్యా ఎవరికైతే ఏం కాలే, థ్యాంక్ గాడ్. సో గాయస్ ఎప్పుడన్నా సరే కొద్దిగా డ్రైవింగ్ చేసేటప్పుడు కొద్దిగా సేఫ్గా, ఇంట్లో మన కోసం చాలామంది ఎదురు చూస్తూ ఉంటారు. సో ప్లీజ్ సేఫ్గా డ్రైవ్ చేయండి, జాగ్రత్తగా, డోంట్ ఓవర్ స్పీడ్ ఆన్ రోడ్స్. ఓకే, సో ఇక్కడ చూసుకోవచ్చు మనం. బాగుంది కదా వెదర్ ఇక్కడ. ఇప్పుడు ప్రజెంట్ వచ్చేసి మనం ఇబ్రాహీంపట్నం లేక్ కాడ ఉన్నాం. లెఫ్ట్ సైడ్ చూసుకుంటే మొత్తం ఇంకో చాలా మంది అక్కడ ఫిషింగ్ కూడా చేస్తారు, మీకు కనిపిస్తుందో లేదో. రైట్ సైడ్ అమ్మవారి గుడి ఉంది. సో ఇక్కడ ఎర్లీ మార్నింగ్ ఎవరైనా సరే జాగింగ్ చేయడానికి కానీ, ఫోటోషూట్ ప్లేస్ కానీ చాలా మంచిగా ఉంది. ఇక్కడ వెదర్ చూసుకోవచ్చు, ఇక్కడ లేక్ కానీ మంచి అద్భుతంగా ఉంది, ప్రశాంతంగా పీస్ఫుల్గా ఉంది. ఎర్లీ మార్నింగ్ వెళ్తుంటే అందరు సైలెంట్ అయిపోయారు. సో నేను కూడా ఇప్పుడు ల్యాగ్ చేయకుండా, మేము అసలు ఎక్కడికి వెళ్తానని చెప్పేసి ల్యాగ్ చేయకుండా మీకు మొత్తం చూపిస్తా. సో ప్లీజ్ ఇప్పటిదాకా మీరు వీడియో చూస్తూ ఉంటే ఒక లైక్, ఒక కామెంట్, ఒక సబ్స్క్రైబ్. సో మాకు ఎంతో మోటివ్ ఉంటుంది అది. సో ప్లీజ్ ఇప్పటిదాకా ఎవరైనా వీడియో లైక్ చేయని వాళ్ళు ఉంటే లైక్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. సో మీ ఒక్క లైక్, ఒక కామెంట్ మాకు ఎంతో సపోర్టివ్గా ఉంటుంది. సో మరెన్నో వీడియోలు చేయడానికి కూడా మాకు కొద్దిగా సపోర్ట్గా ఉంటుంది. ఓకే, సో ప్లీజ్ మీ సపోర్ట్ అనేది మాకు కావాలి. ఓకే, సో ఇప్పుడు మనం వెళ్దాం. అసలు ఏమైందని చెప్పేసి ఇప్పుడు మీకు చూపెడుతున్నాను. సో ఇక్కడ అసలు హైదరాబాద్ అంటేనే ట్రాఫిక్ అంటేనే హైదరాబాద్. ఇక చూడండి, ఇప్పుడు యశోద హాస్పిటల్కి వచ్చినాం మేము. దేనికోసం వచ్చినని చెప్పేసి మీకు చెప్తాను. సో ఇక్కడ పక్కన కూర్చుని కదా అతను మా బాబాయ్ అవుతాడు. అతను అమెజాన్లో వర్క్ చేస్తుంటాడు. ఓకే, సో అమెజాన్లో వర్క్ చేస్తుంటాడు. సో ఇట్స్ బీన్ 3 years ఈజ్ వర్కింగ్ ఇన్ దట్ కంపెనీ. సో ఎవ్రీ ఇయర్ అంటే యాన్యువల్ చెకప్ అనేది ఉంటుంది కదా. సో ఎవ్రీ ఇయర్ యాన్యువల్ చెకప్ అనేది ఉంటుంది కంపెనీ తరపు నుంచి మొత్తం. ఓకే, సో ఇప్పుడు ఎంట్రీ అయిదాం మనం. చూసుకుంటే అక్కడ ముందర లెఫ్ట్ సైడ్ అనేది దారి లేదు. ఓకే, సో ఓకే రైట్ సైడ్ తీసుకుందాం ఇప్పుడు మనం. అంత లెఫ్ట్ అంతా బ్లాక్ అయి ఉంది. ఓకే, సో ఇగో ఎంట్రన్స్ వచ్చేసి యశోద హాస్పిటల్, హైటెక్ సిటీ లొకేషన్ ఇది. ఓకే, ఇక్కడ మనం పార్క్ చేసుకుందాం ఇక్కడ ఇక వెహికల్. ఎస్, ఇక్కడ హెల్పర్స్ గిట్ట సైడ్కి ఉన్నారు. ఓకే, ఇప్పుడు మనం ఇక్కడ ఆఫ్ చేసి దిగేద్దాం. యాక్చువల్లీ ఏమైందంటే ఇక్కడ రావడానికి కారణం, బాబాయ్కి లోపల హెల్త్ చెకప్ అవుతుంది. సో జనరల్ చెకప్ అని అంటారు కదా. సో ఎవ్రీ ఇయర్ కంపెనీ తరపు నుంచి అతను జనరల్ చెకప్ అయితే అవుతుంది. సో ఎందుకంటే బాబాయ్ 7th క్లాస్లో ఉన్నప్పుడే పోలియో అని చెప్పేసి వచ్చింది. సో అప్పటి నుంచి అతను హ్యాండిక్యాప్ట్ అవ్వడం. సో ఇట్స్ వెరీ డిఫికల్ట్ సిచ్యువేషన్. సో చూసుకుంటే బట్ ఓకే, హౌఎవర్ అతను అంతా ఓవర్కమ్ చేసి హీ వాస్ కంప్లీటెడ్ హీస్ మాస్టర్స్ ఇన్ గుజరాత్. ఐ నో హీస్ డూయింగ్ ఏ జాబ్ ఇన్ అమెజాన్. ఓకే సారీ, ఇన్ అమెజాన్. సో అతను అమెజాన్ నుంచి వర్క్ ఫ్రమ్ హోమ్ ఓన్లీ. సో ఏదైనా సరే మనం 2 చేతులుండి 2 కాళ్ళు ఉండి మనం ఏది చేయలేకపోతున్నాం. సో ఎంతైనా సరే అతను చేస్తుండే, దట్స్ హ్యాండ్స్ అప్ టు హిమ్. ఓకే, సో ఆ పర్పస్ కోసం అని చెప్పేసి ఇక్కడికి వచ్చినాం. సో ఏదైనా సరే ఒక బర్నింగ్ డిజైర్ అనేది ఉండాలి. సో దెన్ వీ కెన్ డూ వాట్ వీ వాంట్. ఓకే, అంత చెకప్ అంతా అయిపోయింది. ఇప్పుడు అంత టెస్టులు అంతా అయిపోయిన తర్వాత మెడికల్ రికార్డ్స్ కోసం మనం వెయిట్ చేస్తున్నాం. సో జస్ట్ వెయిట్ చేద్దామంటే చూడు ఇక బాబాయ్ అటు ఇటు తిరుగుతూ ఉన్నాడు. సో ఫైనల్గా మెడికల్ రికార్డ్స్ అన్నీ వచ్చేసినాయి. సో డాక్టర్కి మీట్ అయినాం. సో తను చెప్తుంది ఓకే ఆల్ గుడ్, కాకపోతే కొద్దిగా కొలెస్ట్రాల్ ఎక్కువ ఉందని చెప్పేసి అన్నారు. కొద్దిగా పిజ్జా, బర్గర్ ఇట్లాంటివన్నీ తినడం కొద్దిగా ఆపేస్తే బెటర్ అని చెప్పేసి అంటున్నాం. కాబట్టి ఈయన ఆకడు అసలు ఏదంటే అది తింటనే ఉంటాడు. ఇక వెనకాల ఉన్నాడు చూడు, వీడే అసలు మొత్తం రెచ్చగొట్టేదంటే వీడున్నాడు చూడు, వీనికి అసలు వీడే మొత్తం చేసేదంత. తర్వాత చెప్తా వాని గురించి ఏందో. ఫైనల్గా మొత్తం చూడండి మీరు వీడియో. ఈ ట్రాఫిక్ అంటే, హైదరాబాద్ ట్రాఫిక్ అంటే అసలు ఇంకా చెప్పొద్దు అసలు.
సార్ రేవంత్ సార్ ఎక్కడున్నారు? కొద్దిగా ఫ్లేవర్లు వేసిన తర్వాత కూడా చూడండి ఎంత అసలు ఉందో రష్. ఓకే ఫైనల్గా అయితే ఓకే క్లియర్ అయింది ట్రాఫిక్, సిగ్నల్ పడ్డది. హరి ఆగరాను. సో మనం ఇగో చూడు మెల్లగా మోగుతున్నాం. ఓకే సో ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాం అంటే మీకు చూడండి, మీరే చూడండి ఎక్కడికి వెళ్తున్నామో. మీరు చూసిన తర్వాత మీరే అంటారు. ఇప్పుడే చెప్పినా కదా అసలు ఎక్కువ తినొద్దు అని డాక్టర్ ఏమో చెప్తా ఉంటే, చలో మనం పోదాం పా అని చెప్పేసి రెస్టారెంట్ దొరుకుపోయింది. ఇక్కడ చూడు బిర్యానీ మండి. ఇప్పుడే చెప్పింది డాక్టర్ ఎక్కువ కొలెస్ట్రాల్ ఉంది అట్లాంటివి తినొద్దని చెప్పేసి. కాకపోతే చూడిగా ఓకే లాస్ట్ టైం కదా అని చెప్పేసి ఎందుకు చెప్పినా బాబాయ్ ఇగో ఇది ఒక్కటే లాస్ట్ టైం నీకు అని చెప్పేసి గట్టిగా చెప్పినాం. ఓకే రా అని చెప్పేసి అన్నాడు. సో ఆగాడు కదా, ఏం చేద్దాం, వానికి ముక్కలేంది ముద్ద దిగదు, అట్లున్నాడు మనోడు. ఏం చేద్దాం ఇక చూడు చూడు పక్కన చెప్పినా అది ఈడే రెచ్చగొడతాడు అని చెప్పేసి. అగో రా నేను ఆడు తినడానికి రెడీగా ఉన్నాడు ఆడు. ఇగో ఫోటో తీయాలంట. ఇగో ఎట్లా తీయాలంటే లో యాంగిల్ కొద్దిగా లో యాంగిల్ పెట్టాలంట. ఇంకో ఓకే ఇక ఫోటో తీద్దాం. ఇక పోజ్ స్మైల్ ప్లీజ్. చలో కచాక్. ఓకే ఫోటో వచ్చేసింది. ఇక నువ్వు తినడం స్టార్ట్ చేయరా రే. నువ్వు తినరా నువ్వు నువ్వు డ్యాన్స్ ఆపు, నువ్వు తిను. ఓకే రే చూడండి గాయస్ ఎంత ఎంజాయ్ చేస్తారు అందరూ. ఓకే ఇప్పుడు తినడం అయిపోయింది. ఇక కొద్దిగా ఇబ్బందిగానే ఉంటుంది. కాకపోతే ఏం చేద్దాం, ఏదైనా సరే ఓవర్కమ్ చేసి ఉన్నది ఒకటే జిందగీ కాబట్టి నవ్వుతూ పాడుతూ వెళ్ళిపోవాలంతే. గో విత్ ద ఫ్లో. ఓకే ఇప్పుడు లిఫ్ట్ నుంచి వెళ్దాం ఇక మనం. చలో కొద్దిగా జలుబు అయింది గాయస్, ఏమనుకోకండి వాయిస్. సో ఇప్పుడు కిందికి ఎట్లా వెళ్తున్నామో చూపిస్తున్నా. కాకపోతే కొద్దిగా పైనకి వచ్చే మేము చూపించలేదు ఎట్లా అసలు ముందర ఎట్లుందో తెలియదు కదా, అందుకని పైనకి వచ్చేసినాం. ఫస్ట్ తినడం ముఖ్యం మనకి, దాని తర్వాత కిందికి ఎట్లా వెళ్తున్నామో చూపిస్తా. సో రే ఫోన్ ఆపరా. ఇక చలో ఇక ముందరికి వెళ్దాం మనం. ఇక ఈ స్టెప్స్ ఉంది కదా పక్కన కొద్దిగా చిన్న స్లైడ్ ఉంది కదా, సో అక్కడ నుంచి మనం పైకైతే వచ్చేసినాం. పైకి వచ్చేసిన తర్వాత కొద్దిగా సపోర్ట్గా ఇట్లానే ఎట్లయితే దిగుతున్నామో అట్లే మేము పైనకి వచ్చేసినాం. దాని తర్వాత లిఫ్ట్ ఎక్కి అట్లా వెళ్ళి మళ్ళీ సేమ్ ఇదే వేలో వెళ్ళి వచ్చేసినాం. ఓకే సో ఇప్పుడు అంతా తినడం అంతా అయిపోయింది. సో అంతా అయిపోయింది కదా, ఇప్పుడు ప్రశాంతంగా ఇంటికి వెళ్ళిపోయి మంచిగా రెస్ట్ తీసుకుందాం అనుకున్నా. అంతలోపే మా బాబాయ్ వేరే దగ్గర పోదామని చెప్పేసి అన్నాడు. సో ఇగో ఇదే లొకేషన్ అది. సో ఎక్కడ అనుకుంటే ఇది అమెజాన్ కంపెనీ. సో ఇతను ఏదైతే వర్క్ చేస్తుండో ఆ అమెజాన్ కంపెనీకి ఏదో చిన్న విజిట్ ఉందంట, చిన్న వర్క్ ఉంటే. సో ఇక్కడికి వచ్చిన తర్వాత మళ్ళీ చూడండి ఇగో క్యాఫిటేరియా తోలుకోవేయండు. ఏం చెప్పాలి, ఇప్పుడే తినేసి వచ్చినామంటే జస్ట్ అట్లా చిల్లై ఒక చిన్న ఏదైనా తాగేసి వద్దామని చెప్పేసి అన్నాడు. సో ఇది గైస్ చూసే ఉంటారు కదా మొత్తం వీడియో. సో ఇప్పటిదాకా మీరు చూస్తూ ఉంటే ప్లీజ్ ఒక లైక్, ఒక సబ్స్క్రైబ్, ఒక షేర్, ఒక కామెంట్, మాకు ఎంతో మోటివ్ ఉంటుంది. మరెన్నో వీడియోలతోని మేము ముందుకు వస్తాం. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సో మరొకసారి ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ టు సపోర్ట్ గైస్. థ్యాంక్ యూ.